హాయ్ హలో అండి. సమ్మర్ వచ్చేసింది కదా, పచ్చళ్ళ సీజన్ అయితే మొదలైపోయింది కదా. సరే నేను కూడా మా ఇంట్లో కూడా పచ్చళ్ళ హడావుడైతే మొదలైపోయిందండి. పచ్చళ్ళు పెడదామని మామిడికాయలు అయితే తీసుకొచ్చాను. ఆ మామిడికాయలు ఒక 21 కాయ అయితే వచ్చాయండి. 21 కాయని మాగాయ కోసం కొన్నిను, ఆవకాయ కోసం కొన్ని అయితే పక్కకు పెట్టానన్నమాట. సరే ముందుగా మాగాయ అయితే నేనే చెక్కి పెట్టేసుకోగలను కదా, అందుకని మాగాయనైతే తరిగేసుకున్నాను, ముక్క కింద చెక్కేసుకున్నాను. నాకు టెంకలు ఇష్టం కాబట్టి టెంకలతో పాటే పెట్టేసుకున్నానండి. అయితే మీకు ఇక్కడ ఒక విషయం అయితే చెప్తున్నాను. నేను ఈ పచ్చళ్ళు అయితే సంబరంగా పెట్టాను, కానీ నాకైతే సాటిస్ఫాక్షన్ లేదండి. ఏం తప్పులు జరిగాయి ఏమిటి అన్నది అయితే నేను మీకు వివరిస్తాను. చివరి దాకా వీడియో అయితే మిస్ కాకుండా చూడండి. అయితే ఈ మాగాయ ముక్కలు మొత్తం కొలిస్తే ఎంత ఉన్నాయి అంటే 2 కిలోల 30 గ్రాములు అయితే ఉన్నాయండి. ఉంటే సరే ఆ బేసను, కొలిచిన బేసన్ లెక్కలోంచి తీసేసాను అనమాట. తీసేస్తే మిగతావి 2 కిలోల లెక్క కదా, 2 కిలోలకి ఒక పావు పావు ఉప్పు అయితే వేసాను అనమాట. వేసి పావు కిలో తూచి ఉప్పు అయితే వేసేసుకున్నాను. నేను రాళ్ళు ఉప్పు అయితే వాడలేదండి. ఎప్పుడు కూడా పతంజలి సాల్ట్ ఇంట్లో వాడతాం, పింక్ సాల్ట్, అదే వేసుకున్నాను అనమాట. దాంతోనే కాస్త చారెడు పసుపు, ఉప్పు, సోలెడు ఉప్పు వేసి కలిపేసి పక్కకు పెట్టేశాను అనమాట. 3 రోజులు పడుతుంది ఈ ముక్కలైతే ఉప్పులో నాని ఊరి ఊట దిగాక ఎండబెట్టుకోవాలి కదా. అయితే అలాగైతే పక్కకు పెట్టేసుకున్నాను. ప్లాస్టిక్ బకెట్లో వేసేసుకుని పక్కకు పెట్టేసుకున్నాను. నాకు ప్రతి సంవత్సరం కూడా ప్లాస్టిక్ బకెటే అలవాటండి. నేను కొనుక్కోవడమే దానికోసమే కొనుక్కున్నాను ఆ బకెట్ని, పచ్చళ్ళ కోసమే. సరైన పక్కకు పెట్టేశాను. ఇంకా ఆవకాయ ముక్క అనమాట. మా వారు కత్తిపీట తీసుకొచ్చారు, ఆవకాయ కత్తిపీట తీసుకొచ్చి ముక్కలు అయితే కొట్టారు. అవి కూడా దగ్గరగా 2 కిలోల ముక్కలు అయితే ఉన్నాయి. ఈ సన్నగా టెంక చీరికిపోయినవి, విడిపోయినవి అవన్నీ కూడా పక్కకి చిన్న ముక్కలు తరిగైతే పెట్టేసుకున్నాను. దాంతో మెంతికాయ పెడదామని అయితే ఆ ముక్కలు పక్కకు పెట్టానన్నమాట. ఈ ముక్కల్ని మామూలుగా వీటికి కూడా కొలతలు ఏంటి అంటే, ఒక పావు ఆవాలు తీసుకున్నాను. పావు ఆవాలు తీసుకుని వాటిని మిక్సీలో మెత్తగా పౌడర్ చేసేసుకుంటే 1.5 సోల అయితే ఆవపిండి వచ్చింది. దానికి సోలెడు కారము, సోలెడు ఉప్పు, 1.5 సోల ఆవపిండి వేసుకుని కొద్దిగా పసుపు, ఇంగువ, కొద్దిగా మెంతులు ఇవన్నీ వేసుకొని కలిపి గుచ్చెత్తేసాను. గుచ్చెత్తి దాంట్లోనే ఈ ముక్కలన్నీ వేసి నూనె వేసి అది కూడా డబ్బాకి పెట్టేసుకున్నానండి. ఇలాగే ప్రతి పని కూడా ప్లాన్గా చేసుకుంటాము. ప్రతి సంవత్సరం చేసే పని అయినా సరే ఒక్కోసారి తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. తెలిసి కూడా మనం తప్పులు చేస్తూ ఉంటాము. నాకు కూడా అదే జరిగిందండి. ఏమిటి అంటే ఎస్టిమేషన్ అనేది రాంగ్ అయిపోయిందనమాట. ముక్కల్ని బట్టి పిండి కలుపుకుంటాం కదా, ఈ మసాలాలు అన్నవి అవి మిక్స్ చేసుకున్నప్పుడు తక్కువ అయిపోయినాయి నాకు. ముక్కలు చూస్తేనేమో ఎక్కువ కనబడుతున్నాయి, మసాలాలేమో తక్కువ కనపడుతున్నాయి. అందుకని ఏం చేశానంటే మళ్ళీ కూడా ఈ మసాలాలు మళ్ళీ ఆవపిండి తిప్పి, మళ్ళీ కారం కలిపి, మళ్ళీ అందులో మళ్ళీ ఉప్పు కలిపి, ఈ 2 సార్లు ఉప్పు వేయడంతో ఏమైపోయిందంటే కొద్దిగా ఉప్పు పాలు అనేది ఎక్కువైపోయింది. ఇదొక మిస్టేక్. సరే నూనె పోసేసి అన్నీ కూడా గుచ్చెత్తేసాము. అన్నీ గుచ్చెత్తి డబ్బాకైతే పెట్టేసాం. ఆ మిగిలిన చిన్న ముక్కలు ఉన్నాయి కదా, ఆ చిన్న ముక్కల్ని ఏం చేశాను అంటే కొద్దిగా మెంతికాయలాగా మెంతిపిండి వేసి అప్పటికప్పుడు కలిపి ఓ చిన్న సీసాకైతే పెట్టేసుకున్నాను. అమ్మయ్య, ఇప్పటికైతే ఆవకాయలు ఈ సంబరం అయితే అయిపోయింది మనకి. ఈ సంవత్సరానికి పచ్చళ్ళకి మనం ఊపిరి పీల్చేసుకోవచ్చు, హాయిగా అయిపోయింది మనకి, పెట్టేసుకున్నాం కదా, అయిపోయిందిలే అని చెప్పి సంబరపడిపోయాము. అయిపోయిన తర్వాత 3 రోజులు ఉండాలి కదా. 3 రోజులు తర్వాత మనకి అసలు మన పచ్చళ్ళు ఎలా వచ్చాయి ఏంటి అన్నది 3 రోజుల దాకా మనకి రుచి అనేది మనకి తెలియదు. ఎందుకంటే ఈలోపే ఆ ముక్కలు ఉప్పు పీల్చుకోవడము, అందులోంచి ఊట రావడము, ఉప్పు కారాలు ఇవన్నీ కూడా మళ్ళీ మిక్స్ చేసుకుంటాం. 3 రోజుల తర్వాత మనం ఆవకాయ అయితే ఏంటి, మాగాయకి అయితే ఏంటి, ఏదైనా సరే 3 రోజులకి కలుపుకోవడం అంటారనమాట. అప్పటికి ఈ మామిడికాయలో ఉన్న పులుపు కానీ, ఊట కానీ ఈ ముక్క పిండిలోకి దిగడం, ఈ మసాలాలకున్న ఉప్పు కారాలు ముక్కకి పట్టడం ఇవన్నీ జరుగుతాయి.
అందుకని మూడో రోజు తప్పకుండా వాటిని తిరగకలపాలి అంటారు. అలానే మూడు రోజులు వెయిట్ చేసాం. ఈలోపు ఏంటంటే 1, 2 సార్లు అయినా సరే చూసుకుంటూ ఉంటాం కదా! ఈ మాగాయ ముక్కలకి ఉప్పు ముక్కల్లో వేసిన ఉప్పు కలిపి పెట్టిన బకెట్‌లో పెట్టుంచా కదా! వాటిల్నయితే 2 రోజులు కిందవి పైకి, పైవి కిందకి అయితే కలిపి పెట్టేసుకున్నాము. సంపడం కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత సరే ఇంక మళ్ళీ మాగాయ ముక్కలకి ఎండబెట్టడానికైతే వచ్చామనమాట. అప్పటిదాకా అయితే మాగాయ ముక్కలు మూడో రోజు వచ్చేసింది. వచ్చేసిన తర్వాత మాగాయ ముక్కలు పిడిచి ఎండబెట్టాలన్నమాట. సరేనని ఇలా సీసాలకి ఎత్తి పెట్టేసాను చూసారా? మీకు చూపెడుతున్నా కదా! అవేమో ఆవకాయ, చిన్నదేమో మెంతికాయ. సరే మూడో రోజు వచ్చింది. మాగాయ ముక్కలు రసం పిండేసి పేపర్ మీద వేసి అయితే పైన ఎండబెట్టేస్తున్నానండి. పేపర్ మీద వెండి ఒక్క ఎండ చాలు. నేను ఆ ఎండబెట్టిన వీడియో కూడా మీకు పోస్ట్ చేశాను. ఒకసారి మీరు ఎప్పుడైనా చూస్తే తెలుస్తుంది మీకు. ఎండబెట్టేశాను. ఎండబెట్టేసి వచ్చేసాను. ఒక మధ్యాహ్నానికి ఒక 5, 6 గంటలు ఎండాయి అన్నమాట అవి. తీరా నేను మీకు ఇక్కడ చూపెడతాను చూడండి. ఇన్ని కాయలు వేసి అంత ఉప్పు పోసి పెడితే మీకు చిన్న కాఫీ గ్లాసుడు కూడా ఊట రాలేదండి. అసలు ఊట రాకపోతే పచ్చడి రుచి ఏముంటుంది? అసలు మాగాయికి కావాల్సిందే ఊట. ఎందుకు అనంటే మొక్క ఎండబెడతాం కాబట్టి ఎండిన మొక్క మళ్ళీ ఊటలోనో నూనెలోనో కలిస్తే పీల్చేసుకుంటుంది. రుచి ఏటికేడాది కూడా చక్కగా రుచిగా ఉండాలి అనంటే ఊటతో కలిసి ఉంటేనే మాగాయికి రుచి బాగా ఉంటుందన్నమాట. ఇది పచ్చి మాగాయ వేరు, అంటే దాన్ని నూనె మాగాయ అంటారు. ఇదేమో ఊట మాగాయ అంటారు. అంటే ఊరపెట్టి ఎండబెట్టి చేసుకునే మాగాయ అనమాట. దీనికి మెయిన్ ఏంటి అంటే ఊట ఉండాలి. తీరా చూస్తే ఈ మామిడికాయకి ఊట రాలేదు. నాకు అప్పుడే అసలు అర్థమైపోయింది. ఇదేంటి ఇంత డిసప్పాయింట్ అయిపోయాను నేను. అప్పుడే అర్థమైపోయింది. ఏమిటబ్బా ఈసారి మాగాయ ఎలా ఉంటుంది ఏంటి అన్నది అర్థం కాలేదు. సరే ఎండబెట్టాను, తీసుకొచ్చాను. చూసారా మా మొక్కలైతే ఇలాగ ఒక్క ఎండబెట్టాను, అయిపోయింది. సరే ఆవకాయని ఏం చేశానంటే కలుపుదామని ఆవకాయ తీసా. తీరా ఆవకాయ తీస్తే ఆ ఆవకాయలో కూడా ఊట లేదండి అసలు. అంటే దీని అర్థం ఏంటి అంటే అసలు మామిడికాయలో ఊట అనేది లేదు. అసలు మీరు ఆవకాయ అయినా మాగాయ అయినా సరే పూర్తిగా నూనెతో తడుపుకుంటేనే అది ఉన్నట్టుగా అనిపించింది నాకైతే. అసలు అప్పుడు చాలా తప్పు పని చేశాము. మనకి కాయ చూసుకొని కదా మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వేసిన మసాలాలన్నీ కాయే మంచి కాయ కాకపోతే ఈ వేసి పెట్టుకున్న మసాలాలు ఇవన్నీ వేస్టే కదా. ఇది ఎందుకు ఇంత పొరపాటు చేసాము అని అలా చేస్తూనే నేను ఆవకాయని మళ్ళీ కలిపి మళ్ళీ కాస్త మళ్ళీ నూనె వేసి మళ్ళీ డబ్బాలకు ఎత్తి పెట్టాను. అవన్నీ మాగాయని కూడా అలానే తయారు చేద్దామని అయితే పెట్టుకున్నాను. అమ్మయ్య ఆవకాయ అయితే కలిపేసి డబ్బాకైతే పెట్టేశాను. 2 సీసాలకి పెట్టిన అది ఊరి అంటే ఓటైతే ఏం ఎక్కువ రాలేదు. అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఇగో ఈ సీసాకైతే వచ్చింది. ఒక పెద్ద సీసాకిను దీనికి పెట్టే కదా, అదేమో ఈ సీసాకు వచ్చింది. సరిపోతుందిలే అని దీన్ని పక్కకు పెట్టేశాను. కొద్దిగా ఉంది బేసన్లో. దాన్ని ఏం చేద్దాము అని ఇంకో సీసాలోకి అయితే పెట్టాను. దాన్ని బెల్లం ఆవకాయ కలుపుదాము అని అయితే పక్కకు ఉంచానన్నమాట. బెల్లం ఆవకాయ చాలా ఇష్టము. మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మేము కూడా చాలా ఇష్టంగా తింటాము. అందుకని బెల్లం ఆవకాయకి అయితే పెడదామని దాన్ని కూడా ఒక సీసాలో పోసి పెట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మాగాయ యజ్ఞం అనమాట. ఈ మాగాయే అసలు ఒక పేరు అయితే ఉంటుంది. మాగాయ పోపు పెడితే 3 వీధుల అవతలకు కూడా వాసన వస్తుంది అని. అట్లా రావాలి మాగాయ అంటే. అయితే సరే మాగాయ కోసమని మెంతులు అయితే వేయిస్తున్నాను. మెంతులు చిన్న గ్లాసు టీ గ్లాస్ తీసుకున్నాను అనమాట. నిండా అయితే తీసుకోలేదు, ఎక్కువ పట్టదు తీసుకున్న ముక్కలకి. కానీ ఏంటంటే ఒకసారి వేయించి కొంచెం పౌడర్ అయితే పక్కకు పెట్టుకుంటే ఇంకెప్పుడైనా అవసరమైనప్పుడు ఏదైనా పచ్చడి తాలింపులకు ఉపయోగపడుతుంది కదా అని అయితే టీ గ్లాసులో 3/4 అయితే మెంతులు తీసుకున్నాను. మిగతా వంతు ఆవాలు 3 చెంచాలు అయితే తీసుకుని దోరగా అయితే వేయిస్తున్నాను. వేయించి పౌడర్ కొట్టుకోవాలన్నమాట. ఇది చల్లారాక
అయితే చెప్పా కదా, మాగాయి చాలా బాగుంటుంది. పచ్చి మాగాయి ఒక రుచిగా ఉంటుంది. అంటే పచ్చి మాగాయి అనంటే ఏం చేస్తారంటే, ముక్కలు ఒక గంట మాత్రమే ఎండలో పెడతారనమాట. ఎండలో పెట్టి తీసుకొచ్చి దాన్ని ఆహ్, మసాలాలు కలిపేసి పెట్టేస్తారు. దాన్ని పచ్చి మాగాయి లేతే నూనె మాగాయి అని అంటారు. ఇప్పుడు నేను పెట్టే ప్రాసెస్‌నేమో ఊట మాగాయి అని అంటారనమాట. అందుకని ఏంటంటే మా వాళ్ళకి ఇదే అలవాటు. ఈ ఊట మాగాయే అలవాటు. 3 రోజులు నా ఉప్పు అది వేసి ఊరబెట్టి ఆ ముక్కలు ఎండబెట్టి వేయడం అనేదనమాట. అందుకని నేను ఈ ఊట మాగాయి అనేదే పెడుతున్నాను. మెంతులవి పక్కకు తీసేసాక నూనె అయితే కాస్తున్నాను. నేనెప్పుడూ కూడా పల్లి నూనె వాడతాను. మా దాన్ని మిల్లు నుంచి తెచ్చిన పల్లి నూనె అయితే 1/2 లీటర్ తెప్పించాను. చూడండి, నేను తర్వాత చివరిదాకా చూద్దురు కానీ ఈ 1/2 లీటర్ నూనె కూడా సరిపోలేదండి నాకైతే మాగాయికి. ఎందువల్ల అంటే అసలు ఊట లేదు కదా, అందులో ఎండిన ముక్క. ఆ ముక్క ఏమవుతుందంటే మళ్ళీ ఈ నూనెని ఊటని పీల్చేస్తుంది. అలానే పీల్చేసింది. సరే అయితే ముందైతే కొద్దిగా వేయించి దాంట్లో కాసిన ఆవాలు, మెంతులు, మిరపకాయలు, అలానే బాగా ఇంగువ అయితే ఎక్కువ పడుతుంది. ఇంగువ పోపే బాగా వస్తుందన్నమాట, ఇంగువ వాసన. మాగాయి తిరగమాత అంటే అసలు ఎవరింట్లో పెట్టినా సరే ఎవరో మాగాయి తిరగమాత పెడుతున్నారు అని తలుచుకుంటామన్నమాట. అంత మంచి కమ్మనైన వాసన వస్తుంది మాగాయి తిరగమాత ఎవరైనా పెడుతూ ఉంటే. అలాగా మాగాయి అయితే పెట్టేశాను. పోపు అంతా వేయించేసి దాన్ని కూడా చల్లారి పెట్టుకోవాలి కదా, చల్లారి పెట్టుకుందామని చెప్పి అయితే పక్కకు పెట్టేసుకున్నాను. ఇవన్నీ వేసేసి కావాల్సినంత వేసాను. బాగా ఆవాలైతే బాగా వేగాలి, పచ్చి ఉంటే బాగుండదు. అందుకని ఏంటంటే ఆవాలు బాగా చిటపట్లాడిన తర్వాత మెంతులు, ఇంగువ, అలానే మిరపకాయలు, స్టవ్ ఆపేసాక మిరపకాయలు వేస్తే నల్లబడవు అనమాట. ఎండుమిరపకాయలు మాడిపోకుండా ఉంటాయన్నమాట. అలాగా పోపు అయితే పెట్టేసుకున్న తర్వాత ఈలోపు ఏంటి అంటే ఆ ముక్కలు, ఆ పిండి ఉంటుంది కదా, మెంతులు అవన్నీ ఉన్నాయి కదా, వాటిని అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. అయితే ఇక్కడ నేను మీకు చెప్పేది, ఈ ప్రాసెస్ అయ్యేలోపు చెప్పే విషయం ఏంటి అంటే, మాకు ఎందుకు ఈసారి మేము ఇలా నేను ఇలా కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, తెలిసిన వాళ్ళ చెట్టు నుంచి కాయ అనేది తెచ్చుకున్నాము అని అంటే ఇప్పుడు అప్పుడే ఒక 4-5 ఏళ్ల నుంచి వాళ్ళ ఇంట్లోంచే కాయ తెస్తున్నాము. కానీ ఏమవుతుందంటే ఈసారి కొంచెం లేట్ అయిపోవడం వల్ల కాయ తెచ్చుకోవడం ఏమైంది అనంటే అది కొంచెం పలక మారింది కాయ. పాపం ఆవిడిచ్చారు, తీసుకున్నాము కాయి. అది దాంతో ఏమైపోయిందంటే అందులో ఊట శాతం అనేది తగ్గిపోయిందనమాట. ఆ ఊట శాతం తగ్గిపోవడంతో ఈ కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అయింది మాకు. వేసుకోవాలా వద్దా అని. పోనీ మార్కెట్కి వెళ్ళి చూశారు మంచి కాయ దొరుకుతుందా అని అంటే మా ఊళ్ళో మాకిక్కడ మార్కెట్లో జాతికాయలు అయితే దొరకవండి అసలు. ఎందుకు అనంటే పెద్ద రసాలు, చిన్న రసాలు ఇలాంటివి దొరకవన్నమాట. ఆవకాయకి, మాగాయికి ఏ కాయ అయితే కావాలో అది దొరకదు. అసలు పుల్లటి కాయ దొరకడమే చాలా కష్టం అన్నమాట. అలాంటిది ఏదో ఏదో పుల్లగా ఉంటే చాలు అని అనుకుని అయితే ఎప్పుడు పెట్టేసుకుంటూ ఉంటామన్నమాట మేము, ప్రతిసారి పరుగులెట్టకుండా. కానీ ఈసారి ఆ చెట్టుకాయ కూడా లేట్ అవ్వడంతో మాకేమైపోయిందంటే కన్ఫ్యూజన్ అనేది మొదలైపోయి పెట్టాలా వద్దా అని ఆలోచించి, సరే ఏదైతే ఏంటి, అసలు పచ్చడి లేని దానికంటే ఏదో ఒకటి పెట్టుకోవాలి కదా అన్నట్టుగా మొదలెట్టి పెట్టామన్నమాట. అందుకే ఎప్పుడైనా సరే మంచి కాయ దొరికినప్పుడే అది చూసి పెట్టేసుకోవాలండి. కాంప్రమైజ్ అనేది అసలు అవ్వకూడదనమాట. మా అమ్మగారికి ఈ విషయం చెప్తే ఎన్ని తిట్టారో, విజయవాడ రావచ్చు కదా, వస్తే ఇక్కడే పెట్టుకోవచ్చు కదా, ఇక్కడ మంచి కాయ దొరుకుతుంది, నువ్వే పెట్టుకోవాలని ఏముంది అని. చూసారు, ఇక్కడ మీకు చూపెడుతున్నాను చూడండి, చిన్న గ్లాసుడు, టీ గ్లాసుడు ఊట మాత్రమే వచ్చింది. 2 కిలోల ముక్కలకి చిన్న గ్లాసుడు ఊట వస్తే అసలు అన్ని ముక్కలకి, ఆ బేసెండు ముక్కలకి ఆ ఊట ఏం సరిపోతుందండి పులుపు.
అంటే పులుపు అంతా అందులోకి దిగిపోయి ఉంటుంది కదా! అంటే అదే పులుపు అనంటే మీకు నాకప్పుడే అర్థమైపోయింది. ఇది ఉప్పు తేరిపోయి ఉంటుందేమో, పులుపు సరిపోదేమో, ఇప్పుడు దీనికి పిండెలా పొయ్యాలి అని ఆ దీంట్లోనే అది ఆలోచిస్తూనే కలిపేసాననమాట. ఆవపిండి కలిపేసాను, మెంతిపిండి కలిపేసాను, ఈ పెట్టిన పోపంతా పెట్టేసాను. కలిపేసి ఏం చేశానంటే మళ్ళీ ఇంకొంచెం పచ్చి నూనె కూడా పోసాను. ఎంత పోసినా నాకైతే అసలు మనసుకి ఆ పూటంతా అస్సలు ఇదవ్వలేదు. నేనెప్పుడూ కూడా పచ్చళ్ళకి కరాని కారమే వాడతాననమాట. ఎందుకు అనంటే అది సమమైన కారం ఉంటుంది. మీకు కారం ఎరుపుతనం లేకపోయినా ఈ వరంగల్ మిర్చితో చేయడం వల్ల ఏంటంటే కమ్మదనం అనేది వస్తుందనమాట. కడుపులో మంటలు ఇలాంటివైతే ఉండవు కరాని కారం వల్ల. 3 మ్యాంగోస్ కారం తీసుకొచ్చి వాడాను ఒకసారి. వాడితే ఏంటంటే కడుపులో మంట, ఎప్పుడు పచ్చడి తిన్నా కడుపులో మంట. అంటే ఏంటంటే అది వరంగల్ మిర్చిలాగా కమ్మగా ఉండదు. ఎర్రటి గుంటూరు కారంతో చేస్తారనమాట. ఆ గుంటూరు కారం తిని తట్టుకునే ఇది ఇప్పుడు లేదనమాట. అందుకనైతే నేను ఈ కరాని కారమే, వరంగల్ మిర్చితో చేసిన కారమే, కొంచెం ఎరుపుతనం తక్కువ ఉంటుంది, అయినా సరే కమ్మగా బాగుంటుంది పచ్చడి. ఇదే వాడతాను నేను పచ్చళ్ళకి, కరాని కారం మాత్రమే వాడతాను. అందుకని అది వేసేసి అయితే కలిపేసానండి. కలిపైతే డబ్బాకి పెట్టేశాను. కానీ సరిపడా ఊట లేదు, సరిపడా ఇది లేదనైతే అనిపిస్తూనే ఉంది. నేనైతే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ అప్పుడైతే డైరెక్ట్‌గానే నేను రికార్డ్ చేశాను. నేను మాట్లాడుతూనే కలుపుతున్నాను. కానీ ఏంటంటే వాయిస్ అప్పుడు లౌడ్‌గా రాలేదు. అంటే పెద్దగా రాలేదు నేను మాట్లాడుతున్నప్పుడు. మైక్ అది ఏం లేదు కదా! ఎండకేమో ఫ్యాన్ ఏసుకోవడం వల్ల సౌండ్ వల్ల ఏంటంటే మీకు వినపడటం లేదు కదా అని చెప్పి నేనైతే ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాననమాట. చూడండి పొడి పొడిగా వచ్చింది నాకు మాగాయ అయితే. అలా వచ్చింది. దాన్ని ఏం చేయాలో తెలియక ఆ ఉన్న నూనెంతా పోసేసి మళ్ళీ ఇంకొంచెం నూనె కూడా ఉంది. ఆ నూనె కూడా పోసేసి డబ్బాకైతే ఎత్తి పెట్టేశానండి. పెట్టేశాను. ఆ రోజు శుక్రవారం అయింది. శుక్రవారం నాడు జరిగిందనమాట ఇది. శుక్రవారం అయిపోయిన తర్వాత శనివారం నాడు నేను ఉపవాసం కదా, శనివారం టిఫిన్ చేస్తాను కాబట్టి నేను అసలు అన్నంలో దాన్ని రుచి చూసే పనే లేదు. ఇంకా ఆదివారం దాకా వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. ఈ మాగాయ ఎలా ఉందా ఏంటా ఏం చేయాలా అని. అందుకని ఏంటంటే ఈ సీసాలో అయితే పెట్టేశాను. నాకైతే పిండి సరిపోలేదు, ముక్కే ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తోంది. మళ్ళీ పిండి కలిపితే చాలా కష్టమవుతుంది, ఎక్కువైపోతుంది, ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. అయితే ఏం చేశానంటే ఆదివారం నాడు తీసి మళ్ళీ మళ్ళీ కొంచెం మెంతిపిండి అవన్నీ అయితే కలిపి పెట్టాను. నేను చెప్పొచ్చేది ఏంటి అంటే వాళ్ళు ఇచ్చారు కాయి వీళ్ళు ఇచ్చారు అని కాకుండా మీరు చూసుకుని పులుపు గల కాయ తెచ్చుకుని అయితే ఊరగాయ అయితే పెట్టుకోవాలండి. నేను చేసిన ఈ పొరపాటు మీరు చెయ్యకండి దయచేసి. పుల్లగా ఉండంగానే పెట్టుకోండి. నాకు జరిగిన పొరపాటు అయితే ఇది. మొత్తానికైతే దాన్ని మళ్ళీ కలిపి అన్నీ వేసి దాన్ని అయితే నేను రెక్టిఫై చేసుకొని పచ్చడి రూపం అయితే తెచ్చుకున్నాను. చాలా పొరపాటు చేశాను. ఏదో ఒక్కసారితో అయిపోయేదాన్ని నేను 2-3 సార్లు దాన్ని చేయాల్సి వచ్చిందనమాట. అదైతే కొంచెం చిరాకు అనిపించింది నాకు. కనుక మీరైతే అలా చెయ్యకండి. చక్కగా చూసుకొని కావాల్సిన కాయ తెచ్చుకొని చక్కగా అయితే కలిపి పెట్టుకోండి. ఇదండి నా ఆవకాయ మాగాయ పని అయితే. చూసారా, ఇగో మాగాయ అయితే దీంట్లో పెట్టేశాను. ఆవకాయ అయితే ఇదిగోండి ఇలా వచ్చింది. చూసారా నా మాగాయ. ఆవకాయ అయితే టెంకలు తీసేసానండి. భయం వేసి టెంకలు ఇష్టమే కానీ పక్కకు పెట్టేసుకున్న, పప్పులో వేసుకోవచ్చని. ఆవకాయ అయితే ఈ సీసాకు వచ్చిందండి. ఇదండి నా పచ్చళ్ళది. నేను చేసిన పొరపాటు మీరు చేయకూడదని అయితే చెప్పాను. ఒక్కసారి పచ్చడి పెట్టాము అంటే ఒక్క దెబ్బతో అయిపోవాలన్నమాట. ఒక్కసారి రుచి అనేది తెలియాలి. 10 సార్లు ఏదో 2 సార్లు 3 సార్లు నాకు ఈసారి అయితే అలానే చిరాకు వచ్చేసింది. అలా కాకుండా ఒక్కసారే పెట్టుకునేలాగా ఒక ప్లాన్గా అయితే చేసుకోవాలి. తెలిసిన విషయమే అయినా సరే ఇలా అనుకోకుండా పొరపాటు అయితే జరిగిపోయింది. ఈసారి వచ్చే సంవత్సరానికి ఇలా కాదు. అయినా కొంచెం రుచి చూసిన తర్వాత పర్వాలేదులే, ఎంతైనా ఎన్నాళ్ళు తినబోతాము అని చెప్పి అయితే అనిపించింది అనమాట.
నేను చేసిన పొరపాటు అయితే మీరు చేయకూడదని అయితే నేను ఈ విషయం చెప్తున్నాను. మంచి పుల్లటి కాయ తెచ్చుకొని మంచి సీజన్లోనే తెచ్చుకోండి. పలక మారిపోయిన తర్వాత తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఈసారి సీజన్ ముందుగా మొదలైపోయింది కదా, అందుకని అయితే పలక మారిన తర్వాత మీరు తెచ్చుకోవద్దు. మంచి రుచిగా ఉండంగానే కాయ తెచ్చుకొని అయితే పచ్చళ్ళు పెట్టేసుకోండి. ప్రతి సంవత్సరం అలానే చేయండి, నేను అదే చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.